సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ దావోస్ కు వెళుతున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇవాళ 3వ రోజు కూడా పలువురు ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి. అనంతరం అక్కడి నుంచే దావోస్ బయలుదేరతారు. రేపటి నుంచి ఈ నెల 23 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటిస్తారు. అక్కడ జరిగే ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై ఆ సదస్సులో వివరించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రాధాన్యతపై వివరిస్తారు. తిరిగి ఈ నెల 24న రేవంత్ బృందం రాష్ట్రానికి చేరుకోనుంది. దావోస్ పర్యటన సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకం కానుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ హయాంలోనే తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దావోస్ టూర్లో రేవంత్ రెడ్డి భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈ రోజుతో సింగపూర్ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ముగియబోతుంది. 3వ రోజు ఈరోజు బిజినెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాంతోపాటు రివర్ డెవలప్మెంట్, సింగపూర్లో ఉన్న రివర్ డెవలప్మెంట్ ఏరియాను సందర్శించబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మూసి పునరుద్ధరణకు నడుం బిగించిన నేపథ్యంలో వీటికి ఏ విధమైన అక్కడ ఎలా అంటే అభివృద్ధి జరిగిందన్న దానిపైన సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటించబోతుంది. ఈ రోజుతో సింగపూర్ పర్యటన ముగియబోతుంది. రేపటి నుంచి దావోస్ పర్యటన షురూ కాబోతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు దావోస్లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఉండబోతుంది. ఇప్పటికే సింగపూర్లో భారీ పెట్టుబడి తెలంగాణ కోటి వచ్చింది. 3,500 కోట్లతో ఎస్టీటీ డేటా సెంటర్కు ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మూసి పునరుద్ధరణతో పాటు 4th సిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు, దిగ్గజ కంపెనీలు కూడా సింగపూర్ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనపరిచాయి. త్వరలోనే సింగపూర్ బృందం హైదరాబాద్లో పర్యటించబోతుంది. ఇక దావోస్ పర్యటనపై భారీగా రేవంత్ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత ఏడాది దావోస్ పర్యటనలో 40,432 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు సాధించారు. అయితే ఈసారి దానికి మించిన పెట్టుబడులు రాబట్టాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉంది. తెలంగాణ రైజింగ్ నినాదంతో ఇప్పుడు తెలంగాణ సీఎం బృందం దావోస్లో అడుగు పెట్టబోతుంది. బిజినెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలతో 1-to-1 భేటీలు ఉండబోతుంది. రౌండ్ టేబుల్ మీటింగ్లు ఉండబోతున్నాయి. దీంట్లో ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు తమ పరిశ్రమ విస్తరించాలన్న కాన్సెప్ట్ను రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఎలా ఉండబోతుంది, తెలంగాణ మోడల్ అభివృద్ధి ఎలా సాగుతుంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మినిమం గ్యారంటీగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్న అంశాన్ని వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ మోడల్లో తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఎలా ఉందన్నది పూర్తిగా కంపెనీలకు వివరించబోతున్నారు. పెట్టుబడులను మరింత రాబట్టేందుకు ఈ టూర్ను ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో దిగ్గజ కంపెనీలను కూడా హైదరాబాద్లో తమ వ్యాపార విస్తరణలో ఉన్నాయి. చెప్పండి. డెఫినెట్ గా అంటే గవర్నమెంట్స్ ఏవి మారినప్పటికీ కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, తెలంగాణ అంటే హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాద్ కి ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ కి సంబంధించి సస్టైన్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే మన తెలంగాణ స్టేట్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దానికి సంబంధించి ఏమైనా ప్రణాళికలు రచించుకున్నారా, ఇక్కడ లేనటువంటి సెక్టార్స్ ని ఎక్కువ అట్రాక్ట్ చేసే దిశగా రేవంత్ రెడ్డి ఈసారి వెళ్తున్నటువంటి పర్యటనలో ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందంటారా, ఆ దిశగా ఆలోచిస్తున్నారు అనుకోవాలి? ఇప్పటికీ సింగపూర్లో నిన్న సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ప్రభుత్వంతో పాటు సింగపూర్లో ఉన్న దిగ్గజ కంపెనీలు కూడా ఆసక్తి చూపాయి. ఇప్పుడు ప్రధానంగా దావోస్లో 3 అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ చేయబోతున్నారు. ఒకటి, మూసి పునరుజ్జీవానికి సంబంధించిన భారీ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తలపెట్టుకుంది. దాంతోపాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, మూడోది 4th సిటీ. ఈ 3 అంశాలన్నవి పెట్టుబడులను రాబట్టేందుకు ఒక ప్రధాన ఆకర్షణగా, అంటే తెలంగాణ మోడల్ను ప్రజెంట్ చేసేందుకు ఈ 3 అంశాలను ప్రజెంట్ చేయబోతున్నారు. మూసి కారిడార్ డెవలప్మెంట్తో ఒక హైదరాబాద్ నడిబొడ్డున మూసి దాదాపు 56 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న మూసీకి ఒక అందమైన కారిడార్గా, బిజినెస్ హబ్గా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్కి ఇది ఒక ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. మరోది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి భారీ పరిశ్రమలు ఇప్పటికే హైదరాబాద్లో తెలంగాణలో లేని పరిశ్రమలు లేవు. ఐటీ సాఫ్ట్వేర్ నుంచి, అగ్రికల్చర్ నుంచి, అదేవిధంగా బయోసైన్స్ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఆటోమొబైల్ రంగమే అనుకోండి, ఇలా ప్రతి రంగంలో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాకపోతే వాటికి సరిపడా
స్కిల్స్ ఉన్న యువత అన్నది కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఆయా పరిశ్రమలకు ఎలాంటి శిక్షణ అవసరం ఉంటుందో, ఎలాంటి కోర్సులు అవసరమో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, వారికి తర్ఫీదు ఇవ్వడంతో చేస్తున్న నేపథ్యంలో ఇది ఇండస్ట్రీ పైన ఒక భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని పట్ల ఇండస్ట్రీ వర్గాల నుంచి చాలా సానుకూల వాతావరణం ఉన్నది. కాబట్టి ఈ మోడల్ను దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ చేయబోతున్నారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ మోడల్ను ప్రజెంట్ చేయబోతున్నారు. సంధ్య. రైట్ కొండల్.